పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి ఎవరు క్రిటిసైజ్ చేయవసరం లేదు, ఎందుకంటే ఆయనే క్రిటిసైజ్ చేసుకుంటాడు. ఈరోజు మాట్లాడిన మాటకి రేపు ఆయనే, అంటే అంత ఆ రకమైనటువంటి ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కదా, తుపాకి రాముడు లేకపోతే పిట్టల దొర అని. ఆయనే అన్నీ మనం ప్రత్యేకించి ఆయనకి పెద్ద ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన ఒక పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయనకు ఒక్క విషయం మాత్రం చెప్పాలి. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఒక డైలాగ్ని నేను ప్రిసైడ్ చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్లో జరిగింది. పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఇంజనీర్ హనుమంతరావు గారు వచ్చారు, అంటే ఎంతోమంది విజ్ఞులైనటువంటి వాళ్ళు వచ్చారు, ప్రజలు వచ్చారు, అటు ప్రజలు వచ్చారు, ఇటు ప్రజలు వచ్చారు, మాట్లాడారు. ఒక డైలాగ్ నడిచింది. ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు. 12 ఏళ్ళు అయిన తర్వాత ఈరోజు ఈ రకమైనటువంటి ఒక దూకుడుతనంతో, అది దూకుడనాలా లేకపోతే ఎచ్చిడితనం అనాలా మనమే వదిలేద్దాం, కానీ రావటం వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలేంటి, ఏ విషయాన్ని కప్పిపెట్టడానికి ఇలాంటి శక్తులు వస్తున్నాయి. పైగా ఒక మామూలు రాజకీయ నాయకుడు వస్తే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వస్తే గనక ఖచ్చితంగా అది సీరియస్నెస్ ఉంటుంది. ఆయనకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే మొట్టమొదట మీరు రాజకీయాలు, రాజ్యాంగం దీని గురించి తెలుసుకోండి. రాజకీయాలంటే వ్యతిరేకమైనటువంటి అర్థం కాదు. రాజకీయ వ్యవస్థ లేకపోతేనే మనం ఎవరం లేం. రాజకీయ వ్యవస్థ మనకు ఉండాలి. రాజకీయ పార్టీలు వేరు, రాజకీయ వ్యవస్థ వేరు, రాజకీయ ప్రశ్నలు వేరు. ఈ రాజకీయ వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. మీరు 1,00,000 పుస్తకాలు చదివారా? నాకు తెలియదు. 1,00,000 పుస్తకాలు చదవగలిగిన వ్యక్తి ఎవరు ఉండరు. కానీ మీరేం చదివారు, మీరేం నేర్చుకున్నారు అనేటటువంటిది ఊరికినే 4 పదాలు చెప్తే కుదరదు. ఆయన తర్వాత ఒక రాజకీయ పార్టీని ఎట్లా నడపాలి, ఒక సినిమా యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, నీకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నిన్ను ఆదరించారు, ఫైన్, నీ సినిమాలు మాకు నచ్చాయా లేదా వేరే విషయం, కానీ నువ్వు సినిమాల్లో ఒక నాయకుడిగా వచ్చావు, నీకంటూ ఒక పేరు తెచ్చుకున్నావు, ఫైన్, ఎవ్వరం కూడా దాన్ని మనం కాదనాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఒక సినిమా యాక్టర్ నుంచి నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా, అంటే ఒక పుష్కర కాలం పాటు నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నువ్వు నేర్చుకున్నటువంటి విషయం ఏంటి? నువ్వు అన్నందుకు మళ్ళీ ఆయన ఫీల్ అవుతారేమో. మీరు నేర్చుకున్నటువంటి విషయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, మీరు నేర్చుకున్నటువంటి రాజకీయం ఏంటి? రాజకీయం అంటే అటు ఇటు తంపులు పెట్టడం కాదు. మీరు ఏం నేర్చుకున్నారు అసలు? ఒక రాజకీయ విలువని ఏం నేర్చుకున్నారు ఒక్కటి చెప్పండి. రాజకీయ విలువలో మనకు కనిపించేదే రాజకీయం కాదు. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అని అంటారు. అంటే పక్క రాజ్యానికి, ఇంకొక రాష్ట్రానికి, లేకపోతే ఇంకో దేశానికి మధ్య ఉండేటటువంటి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే ఆ సంబంధ బాంధవ్యాలని గౌరవప్రదంగా చూడడం అనేటటువంటిది. మీకు తెలుసో తెలియదో, మీ పక్కింట్లో గనక ఎవరన్నా చనిపోతే, నేను ఆంధ్రాలోనే పుట్టానండి, నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఆంధ్ర రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ కాదు. ఆంధ్ర రిప్రజెంటేషన్ వేరే ఉంది. ఆంధ్ర రాజకీయాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు మనకి. పక్కింట్లో ఏ కులములో ఉన్న వాళ్ళైనా చనిపోతే, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదన్నా ఫంక్షన్ జరిగితే, చనిపోయినప్పుడు పక్కింట్లో కూడా అన్నం వండుకోరు. ఎందుకు? గౌరవప్రదంగా వాళ్ళని చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన కుటుంబాన్ని గౌరవించి వాళ్ళకి తిరిగి అన్నీ పెట్టేటటువంటి సంస్కృతి. అట్లానే ఊరిలో ఎవరికన్నా పెళ్ళి అయితే
కొద్దో గొప్ప సహాయం చేసేటటువంటి సంస్కృతి ఉంటుంది. లేకపోతే ఫలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, ఫలానా వాళ్ళ ఇంట్లో ఒక పుట్టినరోజు ఉంది, ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి మనకు సంబంధించినటువంటి దాన్ని మనం కొంచెము ఆపుకుందాము, మనది అంత అర్జెంట్ కాదు అనుకునేటటువంటి ఒక డిప్లొమాటిక్ వ్యవహారం అనేటటువంటిది కుటుంబాల మధ్య ఉంటుంది, ఊర్ల మధ్యలో ఉంటుంది, రాజ్యాల మధ్యలో ఉంటుంది, దేశాల మధ్యలో ఉంటుంది. ఈ ఇంగితం కనీసం లేదా అండి మీకు? మీరు తెలంగాణలో పెట్టొచ్చు, మీటింగ్ పెట్టొచ్చు, రాజ్యాంగం ప్రకారం మీరు రావచ్చు పోవచ్చు, అది ఎవరికి కాదనరు. కానీ ఏ రోజు పెట్టాలనుకుంటున్నారు? కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదండి. ఇంగితం అనేటటువంటిది ఆంధ్రాలో మాట్లాడతారు, అంటే ఆలోచన. ఇంగితం ఉండాలి కదండి. ఇంగితం లేకపోతే ఎట్లా? మీరు వచ్చి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడారు కదా, కానీ మీరేం పెట్టాలనుకుంటున్నారు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మీరు వచ్చి వెలగబెట్టేటటువంటి రాజకీయం ఏమున్నది ఇక్కడ? మీరు ఇంకొక నెల రోజులు ఆగితే మీరు చెప్పాలనుకుంటున్న విషయాలకు ఏమన్నా రాజకీయ శక్తి తగ్గిపోతుందా, లేకపోతే ప్రాముఖ్యత తగ్గిపోతుందా? ఆలోచించాలి కదా. మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడు అండి, మీరు సినిమా యాక్టర్ కాదు. మీరు ఇంకా సినిమా యాక్టర్ అనుకోకండి, మీరు రాజకీయ పార్టీ నాయకుడే. మిమ్మల్ని రాజకీయ పార్టీ నాయకుడిగా మేము గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటని కూడా చీల్చి చెండాడేటటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాట్లాడి విమర్శించేటటువంటి హక్కు ప్రజలందరికీ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి కూడా విలువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ విలువ మీకు నచ్చితే కుదరదు, ఎదుటి వాళ్ళకి కూడా అది అంగీకారం అయితే అంగీకారం అని చెప్తారు, లేకపోతే విమర్శిస్తారు. విమర్శించడం అనేదే ప్రజాస్వామ్యంలో ముఖ్యం. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు? ఇది మీ సినిమా డైలాగ్ కదా, ఇట్లాంటివన్నీ సినిమాల్లోనే ఉంటాయి. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు? పక్క రాష్ట్రము ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు ఇక్కడికి వచ్చి చేయాలనుకుంటున్నటువంటి విద్వేషం ఏంటి అనేది అందరికి అర్థమైంది కదా. పరువు తీసేశారు కదండి, ఆంధ్ర ప్రాంత ప్రజల పరువు తీసేశారు కదా. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలని తక్కువ చేయటం ఏంటండి? తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా కావడి కుండలు అని చెప్పి ప్రకటించినటువంటి నేల ఇది. ఆంధ్ర రచయితలు తెలంగాణ రచయితలు కలిపి రాసినటువంటి నేల. మేము కావడి కుండలుగా ఉంటాము, ప్రాంతాలుగా విడిపోయినా కానీ ప్రజలుగా కలిసి ఉంటామన్నటువంటి నినాదం వచ్చినటువంటి ఉద్యమం అండి తెలంగాణ ఉద్యమము. గౌరవించాలి కదా. ఎందుకు గౌరవించరు? మీకు ఆ మాత్రం తెలీదా? ఒక రాజకీయ నాయకుడిగా పక్క రాష్ట్రాన్ని గౌరవించాలనేటటువంటిది లేదా? నిజానికి మీరు చేయవలసిందేంటి? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పాలి. మీకు ఎన్ని విమర్శలైనా ఉండనివ్వండి, తెలంగాణ మీద ఎన్ని రకాలైన విమర్శలైనా ఉండనివ్వండి, కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మీరు చేయవలసినటువంటి పని, నిజానికి మీరు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పుంటే గనక మీ పార్టీకి ఇక్కడ వెల్కమ్ చెప్పుండేవాళ్ళు. అది వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ ఇష్టము. కానీ మీరేం చేశారు? శుభాకాంక్షలు చెప్పలేదు, మీరు అశుభం పలికారు. మీరు ఇక్కడ వాళ్ళకి దేశభక్తి లేదన్నారు, జనగణమన పాడరన్నారు, వందే మాతరం ఇవన్నీ కూడా 40-50 ఏళ్ల నుంచి వింటున్నామండి. గోడల మీద రాస్తూనే ఉన్నారు ఏబీవీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా. ఈ దేశంలో వందే మాతరం పాడితేనే ఉండాలి. ఇవన్నీ అరిగిపోయిన రికార్డ్స్ అండి. మీరెందుకు ఎత్తుకున్నారు? అంటే మీరు ఎప్పటి నుంచో ఎత్తుకుంటూ ఉన్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను అమాయకంగా, మీకు ఏం అవసరం? ఆంధ్ర ప్రాంతంలో సమస్యలు లేవా? అసలు ఒక పరిపాలకులుగా చేయాల్సినటువంటి పని చాలా ఉంటుంది. అక్కడ చెయ్యండి, ఇక్కడ కూడా చేయండి వచ్చి. కానీ ఏం చేయాలి? అసలు మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మీ కార్యాచరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో సమస్యల మీద మీ కార్యాచరణ ఏంటి? మీ విషయాల మీద, వైద్యం మీద మీ కార్యాచరణ ఏంటి?
విద్య మీద మీ కార్యాచరణ ఏంటి? అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విధానం మీద మీ కార్యాచరణ ఏంటి? అక్కడ స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మీ కార్యాచరణ ఏంటి? ఎలా తగ్గిస్తారు? ఏం చేస్తే తగ్గుతుంది? అక్కడ ఉండేటటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి మీరు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? ఏమీ లేదు. ఏమిస్తున్నారు మీరు? భరోసా ఇవ్వాలి కదా. మీరు భరోసా ఇచ్చుంటే ఇక్కడికి ఒక ఇస్త్రీ పెట్టి తీసుకుని ఎందుకు వస్తారండి? లేకపోతే ఒక కూరగాయలు అమ్ముకోవడానికి ఎందుకు వస్తారు? మీరు ఇవ్వండి భరోసా. అక్కడ ఆ భరోసా ఇవ్వడం చేత కాలేదు. మీరు వచ్చి ఇక్కడ నవనిర్మాణం ఏం చేస్తారు? సరే, నవనిర్మాణం చేయడానికి మీకు హక్కు ఉంది అని అనుకున్నా, మీ నవనిర్మాణంలో ఎజెండా ఏంటి చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అయిపోయింది కదా, మీకు పర్మిషన్ ఇవ్వలేదు, చాలాసార్లు ఇవ్వలేదు. చాలాసార్లు చాలా మీటింగులకి రాజకీయ పార్టీలకి పర్మిషన్లు ఇవ్వరు. అది పాలకుల విధానం, దానికి మనం వ్యతిరేకిస్తాం. నెల రోజుల పాటు సంవత్సరం పాటు ధర్నా చౌక్ను మూయిస్తే, నెల రోజుల పాటు ఉద్యమం చేస్తే అది తీయించగలిగాం. ఈరోజు ధర్నా చౌక్లో వచ్చి మీటింగులు పెట్టుకుంటున్నారంటే ఊరికనే రాలేదు, అడ్డం పడ్డాం, ప్రాణాలకు తెగించి అడ్డం పడ్డాం అందరం కూడా. కానీ మీ కార్యాచరణ ఏంటి చెప్పండి? మీ నవనిర్మాణంలో ఈరోజు అడగవలసింది పృథ్వీ, మీ నవనిర్మాణంలో, నువ్వు చెప్తున్నటువంటి నవనిర్మాణంలో నీ కార్యాచరణ ఏంటి? అలా అనడం వలన జరిగే నష్టం వేరే ఉంటుంది లలిత. ఎందుకు అనంటే ఈ క్షణానికి మనకి ఆవేశం రావచ్చు, కానీ రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నీ రాజకీయ సైద్ధాంతికత ఏంటి, నీ డొల్లతనం ఏంటి అనేది నువ్వే బయట పెట్టుకోవాలి. అరే, నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలు వచ్చి మా మీద ఇంత అన్యాయం జరుగుతోంది అని మాట్లాడుతూ ఉంటే, ఎవరో ఒక అమ్మాయి నిన్నేదో అన్నది అని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తము కార్లు వేసుకుని వెళ్ళిపోయి ఛాంబర్ని పగలగొట్టి ఏదేదో చేసావు కదా, ఒక అమ్మాయి అన్నది అని చెప్పి అంటారు. కానీ ఆ ఇండస్ట్రీలో జరిగినటువంటి వాటి మీద మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు? జరగాల్సింది ఇట్లా జరగాలి, ఆడపిల్లల మీద అన్యాయం జరగకూడదు అని చెప్పి కదా మీరు చెప్పాల్సింది. మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మీ సైన్యం చేసినటువంటి ట్రోలింగ్ ఉన్నది చూసారా, వాళ్ళకి కనీసం ఒక మాట చెప్పలేకపోయారు మీరు. అరే, ఆడవాళ్ళని అనకండిరా, ఆడవాళ్ళని అనడం వలన అది అమర్యాద అవుతుంది, మన సంస్కృతి కాదది. ఆ స్త్రీలను గౌరవించాలి, లేకపోతే వాళ్ళని మాట్లాడనివ్వాలి అని చెప్పి అనలేకపోయారు కదా. వాళ్ళని అంత అసభ్యంగా తిట్టకండి అని చెప్పి మీ సైనికులకి చెప్పలేకపోయారు కదా. అదే ఇప్పటికీ కొనసాగుతోంది కదా. ఏమనుకుంటున్నారు మీరు? ఇంతకాలము అయిపోయారు మహిళా కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు. సజయ అయిపోయింది, సంధ్య అయిపోయింది, దేవి అయిపోయింది. మిమ్మల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఢిల్లీ నుంచి మీకు అందుతున్నాయి కదా, వాళ్ళందరూ అయిపోయారు తిట్టడం అన్నీ. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళందరూ అయిపోయారు కదా, ఇప్పుడు పృథ్వీ లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేశారు. మా ఫోన్ నెంబర్లు ఎప్పుడో పబ్లిక్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి. మేము చాలాసార్లు, కొన్ని వందల సార్లు రేప్ చేయించుకున్నాం. గుర్తుపెట్టుకోండిరా, మీ తల్లికైనా మాకైనా ఉండేది ఒకటే రకమైనటువంటి అవయవం, దానికి తేడాలు ఏం లేవు. నువ్వెలా పుట్టావో నేను అలానే పుట్టుంటాను. సృష్టి కార్యం ఒకలానే జరుగుతుంది, వేరే రకంగా జరగదు. పచ్చిగా మాట్లాడితే బూతులు అవుతాయి అవి, దానికి ఒక సంస్కారం ఉంటుంది. అంతేగాని మాటలు వచ్చు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఏం నేర్పిస్తున్నావు నీ సైన్యానికి, నీ ఫాలోవర్స్కి ఏం నేర్పిస్తున్నావు? నిన్నగాక మొన్న సీరియల్స్లో వేసుకునేటటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఏం నేర్పిస్తున్నావు ఒక్కొక్కళ్ళకి? ఇది కాదు అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఒక రాజకీయ నాయకుడిలాగా? నువ్వు ఇంకా సినిమా హీరోలాగానే ఉండి చేస్తానంటే కుదరదు. మారు, రాజకీయ నాయకుడిగా మారు, రాజకీయాన్ని కూడా నేర్చుకో.
రాజకీయ అర్థాలను తెలుసుకో, డిక్షనరీలు వెతుకు, రాజకీయ విధానం అంటే ఏంటో తెలుసుకో, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో నేర్చుకో. నువ్వెక్కడ ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి నీ పార్టీని ప్రచారం చేసుకో, కానీ అది గౌరవప్రదంగా చేసుకో. ఎవరు కాదనరు. కానీ ఈరోజు నీ సైన్యం, జన సైన్యం అని పేరు పెట్టుకున్నావు కదా, ఆ జన సైన్యం మాట్లాడుతున్నటువంటి మాటలు మీరెవర్రా అసలు? మా వెన్నెలను అనటానికి ఎవరు మీరు? మా గద్దరన్న బిడ్డను అనటానికి మీకు ఎంత ధైర్యం? అసలు DNA టెస్ట్ చేస్తానంటాడా ఒకడు వెన్నెలకి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకు అసలు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో? అట్లాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వు, కొంచెం చెప్పు, బుద్ధి చెప్పు. అన్నలాగా చెప్తావో, తండ్రిలాగా చెప్తావో, లేకపోతే ఇంకే రకంగా చెప్పుకుంటావో, అలా మాట్లాడకూడదని చెప్పు. చెప్పలేకపోతే కనుక అన్నీ కట్టబెట్టుకుని గోదావరిలో కలుపుకుంటావో ఏం చేస్తావో అది మీ ఇష్టం. కానీ ఇది కాదు. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక పోరాట సంస్కృతి ఉంది. అది భారత స్వతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. పౌర హక్కుల సమాజం ఒకటి ఉంది, మానవ హక్కుల కోసం పనిచేస్తున్న సమాజం ఉన్నది, విలువల కోసం పనిచేస్తున్న సమాజం ఉన్నది. ఈరోజు దాదాపు 40 ఏళ్ల యాక్టివిజంతో మాలాంటి వాళ్ళందరం కలిసి కృషి చేసి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి. ఈరోజు నిర్భయ చట్టం కావచ్చు, దిశ చట్టం కావచ్చు, ఏవైనా కావచ్చు, మా రక్తం, మేం చేసినటువంటి కృషి అదంతా కూడా. దాన్నన్నిటినీ నువ్వు ఇష్టం వచ్చినట్టు తుంగలో తొక్కి నువ్వు నేర్పిస్తున్నది ఏంటి? నీ పిల్ల సైన్యానికి బూతులు నేర్పిస్తున్నావు. జాలేస్తుంది. అంటే వెనకాల వెళుతున్నటువంటి వాళ్ళకి ఈ భవిష్యత్ ఏమవుతుంది? వీళ్ళందరికీ కూడా అసలు భవిష్యత్ అనేది ఉన్నదా? బూతులు మాట్లాడితే ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఎక్కడన్నా ఉన్నదా? చదువుకోవాలి. నువ్వు చదువుకుంటేనే నీకు వస్తుంది, నీ భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటిది చెప్పాల్సింది పోయి బూతులు మాట్లాడండి, ట్రోల్ చేయండి, మాట్లాడిన వాళ్ళందరినీ ట్రోల్ చేయండి, గద్దరన్న బిడ్డను చేయండి. ఇంకేంటి? గద్దరన్నకి నీ మీద అంత నమ్మకం ఉండి నీ దగ్గరకు వచ్చి తమ్ముడు నాకు ఇవ్వు అని అడిగితే గనక నువ్వు జీవితాంతం కూడా దాన్ని భరించాలి. గద్దరన్న చేసినటువంటి త్యాగానికి నీ బోడి కారు ఒక లెక్క. ఆ మాత్రం కారు ఇస్తే నువ్వు ఈ 12 ఏళ్ల తర్వాత నువ్వు చెప్పుకోవాలా? ఏం చెప్పుకోకపోతే నీ పరువు ఏమన్నా తగ్గుతుందా? అంటే ఎంత డొల్లతనం! జాలేస్తుంది పవన్ కళ్యాణ్ నిన్ను చూసి, జాలేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే మా మిత్రులు కొంతమంది ఏం చెప్పారు అనంటే, పర్లేదు అతనికి ఆలోచించేటటువంటి తత్వం ఉంది, నేర్చుకుంటాడు అని చెప్పారు. నిజమే అనుకున్నాం. ఎందుకంటే చెప్పినటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చాలా మేధావులే, పర్సనల్గా మాట్లాడి చెప్పిన వాళ్ళు ఉన్నారు. నిజంగానే అంటే నేర్చుకుంటారు, ఎవరైనా నేర్చుకుంటారు. కానీ మీరు నేర్చుకోలేదు. మీరు యురేనియం పోరాటంలో వచ్చారు, ఒక అఖిలపక్షం కూడా పెట్టారు. అంటే ఒక పర్యావరణం మీద సీరియస్గా ఉన్నారు అని అనుకున్నాం. ఏముంది? మొత్తం పర్యావరణం అంతా కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటే మీరు ఏ రోజు మాట్లాడలేదు. ఫ్యాక్టరీలు తగలబడిపోతూ ఉంటే మాట్లాడలేదు. పంట భూములు నాశనం అవుతుంటే మాట్లాడలేదు. అసలు ఒక విధానం లేదు ఆంధ్రప్రదేశ్లో పర్యావరణం మీద. ఇంకా తెలంగాణ నవనిర్మాణంలో మీరేం మాట్లాడగలుగుతారు? మీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడతారు? చెప్పండి, మీకేం తెలుసు ఏంటిని? మీ నవనిర్మాణం ఎజెండా పెట్టండి. మీ ఎజెండా నచ్చితే ఎవరైనా ఆహ్వానిస్తారు. మీ ఎజెండా ప్రజల ముందు పెట్టండి. ఎవరు అంటలేదు, మీరు అసలు రావాల్సిన అవసరం లేదని అంటలే. ఎజెండా పెట్టండి. రాజకీయ ఎజెండా గనక మీరు పెట్టగలిగితే గనక అంతే స్థాయిలో అందరూ సమాధానం ఇస్తారు, విమర్శిస్తారు, అవసరమైతే తన్ని తగలేస్తారు, అది వేరే విషయం. కానీ మీరు ఎత్తుకోవడమే ఒక విద్వేషాన్ని, ఒక అసహ్యాన్ని మోసుకుంటూ వచ్చారు కాబట్టే తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మీకు ఇల్లు వాకిలి ఉండొచ్చు, అది వేరే విషయం, ఎవరికైనా ఉండొచ్చు.
కానీ తెలంగాణ మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని మాత్రం క్షమించదు. పవన్ కళ్యాణ్, జాలిపడండి మిమ్మల్ని మీరు చూసి. థ్యాంక్ యూ అక్క. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, తర్వాత ఆంధ్రాలో ఉన్నటువంటి పెద్ద మనుషుల కుటుంబ సభ్యుల ఆడోళ్ళు అందరూ, మా తల్లులు కావచ్చు, అక్కలు చెల్లెలు అందరూ సజాయక్క మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి. మా ఈ తల్లి ఇక్కడ ఆవేశంకి వచ్చి చెప్పుతోని కొట్టింది కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరెవరి గురించి వీళ్ళు ఎట్లా ఎవరిని వదిలిపెడతలేరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ సైన్యం మాట్లాడుకుంటూ చెప్పింది, ఆయన ఎప్పుడే మాట్లాడతారో తెలియదు అని. ఇటువంటి వాళ్ళనే ఇంగ్లీష్లో స్క్రీజోఫోనిక్ అంటారు వీళ్ళను. మెంటల్ డిసార్డర్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు, ఎల్లుండి ఒకటి మాట్లాడతాడు. అంటే ఇది ఒక రకమైన పిచ్చోడు అన్నట్టు. పిచ్చోళ్ళ సైన్యము మన మీద పడ్డది. ఇప్పుడు నేను దాసు లలిత అక్కను మాట్లాడాల్సి కోరుతున్నాను. బూత్ పిచ్చోళ్ళు, ప్రాంత